ఈ భూమి మీద అనేక జీవరాశులు నివసిస్తున్నాయి. భూమి మీద అన్ని జీవరాశుల కంటే మనిషి మాత్రమే ఉన్నతంగా జీవించడానికి, అలాగే తనకంటే బలమైన ఏనుగు వంటి జంతువులను, ఎంతో క్రూరమైన సింహము, పులి వంటి జంతువులను తన అదుపు ఆజ్ఞల్లో పెట్టుకోవడానికి కారణం మనిషి మేధస్సు. అంతేకాకుండా మనిషి అంతరిక్షాలకు వెళ్ళడానికి, సముద్ర లోతుల్లోకి వెళ్ళగలగడానికి ప్రధానమైన కారణం మనిషి మేధస్సు. అటువంటి మనిషి మేధస్సుకు కేంద్ర బిందువు అతని మెదడు. ఆ మెదడును ఉపయోగించడం ద్వారా విద్యా వైజ్ఞానికంగా, శాస్త్ర సాంకేతికంగా అనేక ఆవిష్కరణలు చేసి మనిషి జీవన విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. ఈ రోజుల్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి గంటల వ్యవధుల్లోనే వెళ్ళగలగడానికి కారణం మానవ మేధస్సు, దాని వెనక పనిచేస్తున్న మానవ మెదడు. అటువంటి మానవ మెదడు నిర్మాణం ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, మానవ మెదడు చెయ్యగలిగే అద్భుతాలు ఏమిటి, శాస్త్రవేత్తలకు సామాన్యులకు భేదం ఏమిటి, మెదడు ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాస్ నాలెడ్జ్ అకాడమీ. మానవ మెదడు మన శరీరంలో అత్యంత సంక్లిష్టమైన కీలకమైన అవయవం. ఇది శరీరంలో అన్ని అవయవాలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఆలోచనలకు, జ్ఞాపకాలకు, కోపము, భయము, ఆనందం వంటి భావోద్వేగాలకు ఈ మెదడు కేంద్ర బిందువు. మెదడులో ప్రధానంగా 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవి సెరిబ్రమ్, సెరిబెల్లం, బ్రెయిన్ స్టెమ్. సెరిబ్రమ్ ఇది మెదడులో అతి పెద్ద భాగము. మొత్తం మెదడులో ఈ సెరిబ్రమ్ ఒక్కటే 80% వరకు ఉంటుంది. ఇది 2 అర్ధగోళాలుగా విభజించబడి ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెబుతాను. ఈ 2 అర్ధగోళాలలో ఎడంవైపు అర్ధగోళం శరీరంలో కుడివైపు అవయవాలను కంట్రోల్ చేస్తుంది. అలాగే మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అండ్ లాజికల్ థింకింగ్ కూడా ఈ ఎడంవైపు అర్ధగోళమే కేంద్ర బిందువు. కుడివైపు అర్ధగోళం శరీర ఎడంవైపు అవయవాలను కంట్రోల్ చేస్తుంది మరియు కళలు, సంగీతము, ఊహాశక్తికి ఇది కేంద్ర బిందువు. మరియు సెరిబ్రంలో 4 ముఖ్యమైన లోబ్స్ ఉంటాయి. ఇవి వినడము, ఆలోచించడము, మాట్లాడడము, దృష్టి, స్పర్శ వంటి జ్ఞానేంద్రియాల నుండి వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి తగిన నిర్ణయాలను వెలువరించడం జరుగుతుంది. మెదడులో 2వ భాగము సెరిబ్రమ్. ఇది మెదడు కింది భాగంలో ఉంటుంది. ఇది శరీర సమతుల్యతను కాపాడుతుంది. 3వ భాగము బ్రెయిన్ స్టెమ్. ఇది మెదడును స్పైనల్ కార్డుతో కలిపే భాగము. ఇది ప్రాణాధార పనులైనటువంటి గుండు కొట్టుకోవడము, శ్వాస, రక్త ప్రసరణ వంటి ముఖ్యమైనటువంటి అవయవాల పనితీరును కంట్రోల్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మానవ మెదడు కణాలు అనే సుమారు 100 బిలియన్ల న్యూరాన్లతో నిర్మితమై ఉంటాయి. మెదడు యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణము ఈ న్యూరానే. ఈ 100 బిలియన్ల న్యూరాన్లు ఒకదానితో ఒకటి డెండ్రైట్స్ ద్వారా కలపబడి ఉంటాయి. ఇవి మెదడు యొక్క కేబుల్స్లా పనిచేస్తాయి. ఒక న్యూరాన్ మరొక న్యూరాన్తో కలిపే చోటును సినాప్సిస్ అంటారు. ఇది ఒక న్యూరాన్ నుంచి మరో న్యూరాన్లోనికి సంకేతాలను పంపించేందుకు మధ్యవర్తులుగా పనిచేస్తాయి. మానవ మెదడులో సుమారు 100 ట్రిలియన్లు అంటే 100 లక్షల కోట్ల సినాప్సిస్ ఉంటాయి. ఇప్పుడు మెదడు సమాచారం ఎలా పంపిణీ జరుగుతుందో మనం తెలుసుకుందాం. న్యూరాన్ కేంద్రంలో విశ్లేషించబడిన సమాచారం ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్లోనికి మార్చబడి యాక్సాన్ టెర్మినల్స్లోనికి చేరుతాయి. అక్కడ
సినాప్టిక్ వెహికల్స్ అనే చిన్న బుడగల్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్లు విడుదలవుతాయి. అవి సినాప్టిక్ క్లెఫ్ట్ అనబడే న్యూరాన్ల మధ్య ఖాళీ స్థలంలోనికి వెళ్తాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్లు ఇంకో న్యూరాన్ మీద ఉన్న రిసెప్టర్లకు అటాచ్ అవుతాయి. అలా న్యూరో ట్రాన్స్మిటర్ల ద్వారా ఈ ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ వేరొక న్యూరాన్ను చేరుతూ శరీరంలో అవసరమైన చోటికి సమాచారం పంపిణీ జరుగుతుంది. ఈ ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ గంటకి 432 కిలోమీటర్ల వేగంతో నెర్వస్ మధ్య ప్రయాణిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వేడి వస్తువును తాకినప్పుడు తొలి 0.01 సెకండ్ లోపే మన శరీరం స్పందిస్తుంది. ఆ స్పందనల వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్ సంకేతాలు 100 మీటర్ పర్ సెకండ్ వేగంతో మెదడుని చేరుతాయి. మెదడు దానిని విశ్లేషించి ఇచ్చిన ప్రతిస్పందన విద్యుత్ సంకేతాల రూపంలో సంబంధిత అవయవాలకు చేరుతాయి. మీకు తెలుసా, మన మెదడులో సమాచారాన్ని విద్యుత్ రూపంలో తయారు చేసి పంపిణీ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సగటున మన మెదడులో 20 వోల్ట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంతే, బెడ్రూమ్లోని బెడ్ లైట్ వెలిగే అంత కరెంటు మన మెదడులోని ప్రవహిస్తుంది. మెదడు చేసే అద్భుతాలు మీకు తెలుసా? మెదడు సెకనుకు 268 మైళ్ళ వేగంతో ప్రాసెసింగ్ చేయగలదు. అంటే అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ కంటే వేగంగా ఒక సెకండ్లో అనేక పనులు చేయగలుగుతుంది. అంటే కాన్షియస్ మైండ్లో మనం చేసేటువంటి పనులైన వినడము, మాట్లాడడము, చూడడము, చదవడము, వ్రాయడము వంటి అనేక పనులతో పాటు అసంకల్పిత చర్యలైనటువంటి గుండు కొట్టుకోవడము, శ్వాస, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, ఒక్కటేమిటి మన శరీరంలో జరిగే అంతర్గత చర్యలన్నింటినీ కూడా మెదడు చేసుకుంటూ పోతుంది. ప్రపంచంలో శక్తివంతమైన కంప్యూటర్ మానవ మెదడు ఒక్క సెకండ్లో చేసిన పనులన్నీ చేయడానికి 84,000 ప్రాసెసర్లు అవసరమవుతాయని తేల్చబడింది. అంటే మన మెదడు ఒక సెకండ్లో ఎన్ని ఎక్కువ పనులు చేయగలుగుతుందో చూడండి. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. 640 × 249 అని ఒక సమస్యను సాధించమంటే మన మెదడు కంటే కంప్యూటరే వేగంగా సమాధానం ఇస్తుంది కదా అనిపిస్తుంది. దీనికి కారణం ఒక సమస్యను సాధించడానికి అవసరమైన ప్రాసెసింగ్ స్టెప్స్ అన్నీ కూడా కంప్యూటర్లో ముందుగానే ప్రోగ్రామ్ చేయబడతాయి. కాబట్టి ఒక మ్యాథమెటికల్ ప్రోగ్రామ్ గురించి మనం ఆలోచించేలోగా కంప్యూటర్ సమాధానం చెప్పేస్తుంది. మనం కూడా ఇలాంటి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చేస్తూ ఉంటే మెదడులో ప్రోగ్రామింగ్ జరిగి కంప్యూటర్ కంటే వేగంగా మనం కూడా సమాధానం చెప్పగలుగుతాం. అందుకు ఉదాహరణ మన దేశానికి చెందిన హ్యూమన్ కంప్యూటర్గా పిలువబడే శ్రీ శకుంతలాదేవి గారు 13 అంకెల నెంబర్ను మరో 13 అంకెల నెంబర్తో గుణించి కేవలం 28 సెకండ్లలోనే సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. మీకు తెలుసా, మన మెదడు 2.5 పెటాబైట్ల సమాచారాన్ని స్టోర్ చేసుకోగలదు. అంటే సుమారు 1,00,000 సినిమాల వరకు స్టోర్ చేయగలదన్నమాట. అదేంటి, నాకు గంట క్రితం చదివిన విషయాలు గుర్తుండవు అనుకుంటాం మనం. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారము మెదడులోని సినాప్సెస్ దగ్గర మనం చూసిన, విన్న, చదివిన విషయాలను మెదడు స్టోరేజ్ చేసుకుంటుంది. ఈ స్టోరేజ్ చేయబడ్డ విషయాలు ఎంత ఎక్కువగా న్యూరాన్లోని సినాప్సెస్ మధ్య ట్రాన్స్ఫర్ అవుతుందో మెమొరీ అంత ఎక్కువగా గుర్తుంటుంది. అంటే మనం స్టోరేజ్ చేసిన విషయాలను రీకాల్ చేసుకోవడం కానీ, రీరీడింగ్ చేయడం వలన కానీ మెమొరీ సినాప్సెస్ మధ్య న్యూరో ట్రాన్స్మిటర్ల ద్వారా బదిలీ అయ్యి ఎక్కువ కాలం గుర్తుంటుందన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చెప్పుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో మెదడు అతిగా స్పందించే అతి భయంకరమైన, అతి ఆనందకరమైన సంఘటనలు, ఉదాహరణకి యాక్సిడెంట్, పెళ్ళి వంటి సంఘటనలు జరిగినప్పుడు మెదడులో బలమైన ముద్రలు వేయబడి ఆ విషయాలను పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా
సినాప్సస్ మధ్య న్యూరో ట్రాన్స్మిటర్ల బదిలీ ఎక్కువగా జరిగి ఎక్కువ కాలం గుర్తుంటాయి. 4 బొమ్మలు ఉన్న ఒక కార్డును చూపించి 4 బొమ్మలున్న మరో కార్డును చూపించి ఇప్పుడు ముందు చూపించిన 4 బొమ్మల కార్డుల్లోని బొమ్మలు చెప్పమంటే చెప్పడం కష్టమవుతుంది. దీనికి కారణం మెదడు చివరిలో చూపించిన కార్డులోని బొమ్మల్నే గుర్తుపెట్టుకుంటుంది. పాత వాటిని మెదడు విస్మృతికి గురి చేస్తుంది. పాత కార్డును మళ్ళీ చూపిస్తే అందులో ఉండే విషయాలు సినాప్సస్ ద్వారా మెమొరీలో న్యూరో ట్రాన్స్మిటర్ బదిలీ జరిగి గుర్తుకు వస్తాయి. అంటే మనం చదివిన విషయాలు కానీ జరిగిన సంఘటనలు కానీ పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా న్యూరాన్లోని సినాప్సస్ మధ్య బదిలీ జరిగి ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మెదడు విషయాలను ఎక్కువ కాలం స్టోరేజ్ చేసుకోవాలంటే 1 ఏకాగ్రతతో విషయాలు నేర్చుకోవడము, 2 నేర్చుకున్న విషయాలను పదే పదే జ్ఞప్తికి తెచ్చుకోవడము చేస్తే ఆ విషయాలు చాలా కాలం గుర్తుంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే మెదడు చాలా అద్భుతమైనది, అందులో మనం 10% కూడా ఉపయోగించుకోవడం లేదు అంటారు. మెదడులో ప్రతి భాగము శరీరంలో ఏదో ఒక అవయవంతో నెర్వస్ ద్వారా కనెక్టింగ్ అయ్యి ఆ అవయవాన్ని కంట్రోల్ చేస్తుంది. మెదడులో ఏ చిన్న భాగం పాడైనా దాంతో కనెక్టింగ్ చేయబడిన అవయవాలు పనిచేయవు. అందరిలోనూ మెదడు 100% పనిచేస్తుంది. మరి శాస్త్రవేత్తలకు సామాన్యులకు మెదడు పనితీరులో ఏమైనా భేదాలున్నాయా అనే ప్రశ్న కలుగుతుంది. ఎవరిలోనైనా మేధా సంపత్తి పెరగడానికి 2 కారణాలు. అవి 1 వంశపారంపర్యంగా పుట్టుకతో వచ్చిన సామర్థ్యాలు, 2 సాధన ద్వారా వచ్చిన తెలివితేటలు. ప్రపంచ శాస్త్రవేత్తల్లో గొప్ప పేరు పొందిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా చిన్నప్పుడు 5 సంవత్సరాల వరకు మాట్లాడలేదని, తన ప్రాథమిక చదువులోని 2x5, 5+8 వంటి సాధారణ గణిత సమస్యలు కూడా సాధించలేకపోయాడని చెప్పుకుంటారు. కట్ చేస్తే ప్రపంచాన్నే అబ్బురిపరిచిన గొప్ప శాస్త్రవేత్తగా తర్వాత పేరు పొందాడు. అలాగే మన దేశానికి చెందిన మిసైల్ మ్యాన్గా పేరు గడించిన శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒక సాధారణ విద్యార్థి. ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వాలన్న అతని తపన అతన్ని బ్రైట్ స్టూడెంట్గా చేసి సైంటిస్ట్ని చేసింది. కాబట్టి చెయ్యాలన్న తపన, నిరంతర సాధన ఎవరినైనా గొప్పవారిని చేస్తుంది. మనం మెదడు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అది అంత ఎక్కువ అద్భుతాలను సృష్టిస్తుంది. చిన్న చిన్న నోటి లెక్కలను కూడా క్యాలిక్యులేటర్ ఉపయోగించి చేయడం వల్ల మెదడు పనిచేయడం తగ్గించేస్తుంది. ఒకప్పుడు 10 ఫోన్ నెంబర్లైనా గుర్తుపెట్టుకునే మనం ఇప్పుడు ఒక్క ఫోన్ నెంబర్ని కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. కారణము ఫోన్లో నెంబర్ని సేవ్ చేసుకొని బుర్రలో తుడిచేస్తున్నాం. ఒకప్పుడు 100 శతక పద్యాలు అనర్గళంగా చెప్పే మనం ఇప్పుడు 5 పద్యాలను కూడా చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు మనలో చాలామంది మెదడు వాడకాన్ని తగ్గించేశాం. మెదడును ఎంత ఎక్కువగా వాడగలిగితే అది అంత ఎక్కువ అద్భుతాలను సృష్టిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఫజిల్స్ నింపడము, చిక్కు సమస్యలు సాధించడము, చెస్ ఆడడము, మెమొరీ గేమ్స్ ఆడడము, జగ్లింగ్ అంటే ఒకే సమయంలో 2 లేదా అంతకంటే ఎక్కువ బాల్స్ గాల్లో ఎగరవేసి ఆడేటువంటి ఆటలు ఆడడము వంటివి చేయాలి. అంతేకాకుండా సమస్యలు సాధించడము, తమదైన శైలిలో పరిష్కార మార్గాలు కనుక్కోవడం వంటి నిరంతర సాధన చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వీటితో పాటు మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే, చురుకుగా పనిచేయాలంటే మంచి పోషకాహారం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B12, యాంటీ ఆక్సిడెంట్స్, అయోడైడ్ కంటెంట్ ఫుడ్తో పాటుగా మంచి నిద్ర కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రోజు కనీసం ఒక 45 నిమిషాల పాటైన చక్కనైన వ్యాయామం చేయడము, కనీసం ఒక 15 నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మెదడుకు కావలసిన ఆక్సిజన్ సరఫరా పెరిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది. చివరగా ఈ ప్రపంచంలో విలువైన వస్తువుల కోసం
ఎక్కడెక్కడో వెతుకుతాం. అన్నింటికంటే విలువైనది మన మెదడని, దాన్ని సక్రమంగా వాడుకుంటే దేన్నైనా సాధించవచ్చునన్న నిజాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. సో మై డియర్ వ్యూయర్స్, మీ మెదడు పనితీరుని మెరుగుపరుచుకొని అద్భుతాలు సాధించాలని కోరుకుంటూ మరొక చక్కనైన వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్.